సార్ నమస్తే అండి. మీ పేరు? సుబాని అండి నా పేరు. ఏం చేస్తుంటారండి మీరు? ఇక్కడ పక్కనే ఉన్న కొట్టు అండి, కిరాణా కొట్టు. ఎక్కడ సార్ మీది? రాయపూడి, అమరావతి ప్రాంతం, కోర్ క్యాపిటల్లో ఉంటుంది. ఏంటి ఈరోజు క్యాపిటల్ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడే ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మావిగన్ వర్సెస్ అమరావతి అని. మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 151 నుంచి 11. అతను ఇంకా భ్రమంలోనే ఊగిసలాడుతున్నాడు. 2029లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి. నీ మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకంగా చెంపపెట్టుగా అమరావతికి మద్దతుగా, పోలవరానికి మద్దతుగా, అభివృద్ధికి మద్దతుగా జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయ ఢంకా మోగించింది. ఈరోజు ఏంటో ప్రత్యేకంగా తను 3-4 గంటల పాటు ఒకే పాఠాన్ని చదువుతా ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా జరిపేటటువంటి ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో అందులో ఈరోజు క్వశ్చన్ వేస్తే మావిగన్కి మద్దతు మాది, మాకు ఓటు వేసేవాడు మావిగన్కి మద్దతుగా ఉంటుంది, అమరావతికి మద్దతుగా ఉండేవాళ్ళు 29లో జరిగే ఎలక్షన్కి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు లేదా కూటమి ప్రభుత్వానికి వస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇవ్వటమే ఒక మూర్ఖత్వం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్ల మీద, ఇటువంటి నిర్ణయాల మీద ప్రజలు ఏనాడో తీర్పునిచ్చారు. ఈరోజు ఏదైతే తను నిన్నగాక మొన్న అమరావతి ప్రాంతంలోకి తన అనుచరులతో, తన గూండాలతో, తన ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే వాళ్ళని అమరావతిలో చొరబాటు చేస్తూ ఉంటే మహిళా రైతులు తరిమి కొట్టినటువంటి విషయం తెలుసు. ఈ కోడిగుడ్ల దెబ్బకి తట్టుకోలేక తన అనుచరులు వెళ్ళి అమరావతికి మేము కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏనాడు వ్యతిరేకం కాదని చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు అయితే మా సూచన మావిగన్ అని చెప్పారు. అరే 80% నిర్మితమైనటువంటి ఈ అమరావతిని ఇంకా నువ్వు మావిగన్నో ఇంకొక గన్నో జగను అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావంటే నీ యొక్క రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం లేని ఒక వ్యక్తికి అనవసరంగా వంచాన్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇవ్వటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన కర్మగా అనుకుంటా. అంటే సార్ ఇప్పటికే ఈ అమరావతికి సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ ఒక బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. అలాంటి సమయంలో చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వడం ఎలా చూడొచ్చు? తను పరిపాలనలో ఉన్నప్పుడు రాజ్యాంగం కానీ చట్టం కానీ వాటి యొక్క విలువలు కానీ తెలియని ఒక మూర్ఖపు మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏదైతే పార్లమెంట్ ఉంటుందో ఒకే చట్టాన్ని ఏకగ్రీవంగా ఇటువంటి రాక్షసులు ఎవరైనా వచ్చారంటే పొలిటికల్గా ఏదైనా ఇబ్బంది కలిగిద్దనే ఉద్దేశంతో అమరావతిని ఇక్కడి నుంచి కదిలించకుండా ఉండటానికి ఇండియా మ్యాప్లో అమరావతిని ఇక్కడ నుంచి దాని విస్తీర్ణాన్ని కూడా సిఆర్డిఏతో కొలిసి చెప్పి ఈ ప్రాంతాన్ని అమరావతిగా డిక్లేర్ చేస్తూ మన భారత ఉన్నత చట్టసభ ఏదైతే చట్టాన్ని చేసి తర్వాత రాష్ట్రపతి గెజిట్ని తయారు చేస్తే ఆ గెజిట్ని కూడా మారుస్తానంటాడు ఈ మూర్ఖుడు. అసలు ఇతనికి ఎటువంటి దాని మీద అవగాహన లేదో, ఇతనికి పరిపాలన అంటే ఫ్యాక్షనిజం, పరిపాలన అంటే ఇతను చేసేటటువంటి స్కామ్లు, వ్యాపారం తప్పితే వేరేది కాదని చెప్పేసి ఇప్పుడు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తను ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 32,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు తీసుకోమన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో 3 రాజధానులు అవ్వచ్చేమో అని చెప్పేసి రైతుల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండెల మీద పాదాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రతిపక్షానికి వెళ్ళి మావిగన్నో ఇంకొక గన్ అని చెప్తూ ఉన్నాడు. ఇతనికి నిలకడ అంటూ లేదు. ఇతనికి నిజంగా సైకాలజీకి సంబంధించినటువంటి ఏమన్నా రుగ్మతలు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటాం నిజమేనా అనిపించింది. అంటే స్కాములు కావాలంటే అమరావతి రాజధాని అవ్వాలి, స్కాములు లేకుండా రాజధాని నిర్మించాలంటే మావిగన్నే నిదర్శనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తాను. మాట్లాడక నువ్వే మాట్లాడలేక స్కామ్ల గురించి. పరిపాలనకు సంబంధించి నీకు పట్టం గడితే నువ్వు చేసింది స్కామ్లు కాదు, నువ్వు వ్యాపారం కాదు చేసింది, నువ్వు పరిపాలన చేసావా? విద్యార్థులకి చక్కటి విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లను కూడా
కరోనాలో సైతం నీ పేరుతో ఉన్నటువంటి బూమ్ బూమ్ మందులు లిక్కర్లు అమ్మటానికి లాక్డౌన్ కంటే ముందే తెరిచినటువంటి సంఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదు. నువ్వు ఒక కేవలం వ్యాపారస్తుడు వైట్ కాలర్ నేరగాడివి. నువ్వు ఒక ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు తప్పితే ప్రజల యొక్క నాడి పట్టేటటువంటి నాయకుడివి నువ్వు కాదు. అంతకు మించి నీ అనుచరులు కాదు. కాకపోతే వీళ్ళు చేసేటటువంటి బిహేవియర్ చాలా నిన్ను మించినటువంటి బిహేవియర్ ఉంటా ఉంది. ప్రాంతాల మధ్య, కులాల మధ్య నువ్వు ఏదైతే మంటలు నేర్పావో ప్రజలు కనుగొన్నారు, నిన్ను పక్కన కూర్చోబెట్టారు. నువ్వేదన్నా మాట్లాడాలంటే చక్కగా అసెంబ్లీకి వచ్చి నీ వాణిని, నీ బాణిని మావి గన్నో ఇంకొక పిస్టలో చెప్పొచ్చులే. కానీ నువ్వు ఎక్కడో ఉండి నెలకి 2 నెలలకి ఒక ప్రెస్ మీట్ పెడతాం వల్ల ఉపయోగం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించమని చెప్తా ఉన్నాను. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ నాయకులు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, అమరావతికి మా నాయకుడు వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో రైతులకి సమస్య వస్తే ఖచ్చితంగా పోరాడేది మేమే అని చెప్పి మాట్లాడడం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో రైతులకు అన్యాయం జరిగితే మేము పోరాటం చేస్తాం, పర్యటనలు చేస్తాం అని చెప్పేసి ప్రకటించడం. కానీ ఎలా చూస్తారు అమరావతి ప్రాంత రైతుగా? నిలకడలేని మాటలు, నాయకత్వపు లక్షణాలు లేని రాజకీయ నాయకులు ఇలానే మాట్లాడతారు. అమరావతి రైతులకు ఏమన్నా జరిగితే మేము వెంటుంటాం, న్యాయ సహాయం చేస్తాం, మేము తప్పక మీకు సహాయపడతామంటే ఈ జగన్ని నమ్మి కొంతమంది పెనుమాకు చెందిన రైతులు ఆయన ముందెళ్ళి కూర్చుంటే, ఏమండి మాకు సరైన ప్యాకేజ్ ఇవ్వటల్లా, ప్యాకేజ్ పెంచి ఇవ్వాలా, లేకపోతే మాకున్నటువంటి బాధలు ఇవి అని చెప్పేసి వాళ్ళు చెప్తే, నేను వస్తే అక్కడ అమరావతి లేకుండా చేస్తానని చెప్తే, అదేంట్రా బాబు కొండనేలకి మందేమని చెప్పేసి వెళ్తే శిరస్సుని తగిలించేటట్టు ఉన్నాడు ఇటువంటి వాడని తెల్లారే వచ్చి ఈ నేలపాడికి చెందినటువంటి రైతు, అక్కడికి వెళ్ళిన రైతుల్లో 90% ప్రతి ఒక్కళ్ళు కూడా పూలింగ్ ప్రక్రియకి ఇవ్వటం జరిగింది. చక్కగా ప్లాట్లు కొట్టించుకున్నారు. వీళ్ళ న్యాయ సహాయం కానీ ఇంకోటి అవసరం లేదు. ఇంకొకటి, రైతులకి తోడుగా ఉండటం, రైతులకి ఏదో సహాయం చేస్తామంటున్నారు. ఏమైంది రైతులకు సహాయం చేసేది? నువ్వు రైతులు పాదయాత్ర దేవస్థానం వరకు చేసినప్పుడు, అరసవెల్లి చేసినప్పుడు నీ సహాయం ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు చేసిన వాళ్ళు రైతులు కాదా? అప్పుడున్నప్పుడు పవర్లో ఉన్నటువంటి నువ్వు ఒక రాజకీయ నాయకుడు కాదా? నువ్వు ముఖ్యమంత్రివి కాదా? ఆ రోజు నువ్వు కనీసం పలకరించడానికి కానీ రైతులకు అపాయింట్మెంట్ కానీ ఇవ్వలేదే. కాబట్టి నాయనా, నిన్ను రైతులు ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు. నువ్వు 1 టైం సీఎంగానే మిగిలిపోతావు కూడా.